సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో ఏదైతే జరగకూడదని ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరుగుతోంది. సొంత గడ్డపై టీమిండియా వైట్ వాష్ అవ్వడానికి దగ్గరగా అవుతోంది. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో టీమిండియా బ్యాట్స్మెన్ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సౌత్ ఆఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ 48 పరుగులకు 6 వికెట్లను తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 26 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా మొత్తంగా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించినా కూడా ఫలితం లేకుండా పోయింది. కేవలం 13 బంతుల్లోనే సాయి సుదర్శన్, ధ్రువ్ జులర్, కెప్టెన్ రిషబ్ పంత్ పెవిలియన్ చేరారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. మొత్తంగా ఇండియా బ్యాట్స్మెన్ రెండవ టెస్టులో కూడా నిరాశపరిచారు. ఈ రెండవ టెస్టులో టీమిండియా గెలవాలంటే ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా జరగాల్సిందే.